ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించుచున్నాం. పలు దేశాల నుండి రెస్పాన్స్ వస్తుందండి. చాలా సంతోషం. ఇక్కడుండేవారు రాస్తున్నారు, విదేశాల నుండి పలువురు రాస్తున్నారు. మీ కామెంట్స్ చూస్తున్నాం. మీరిస్తున్న చాలా పాయింట్స్ చాలా సంతోషం. తరచూ మీ కామెంట్స్ షేర్ చేయండి. ఈరోజు బ్రదర్ ఎండి జగన్ వచ్చారు. ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. ఉపమానములు రహస్యములు మనం న్యూ టెస్ట్మెంట్లో మాత్రమే కాదు, ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా చూస్తున్నాం. ఈరోజు ఒక ముఖ్యమైన ఉపమానం మనం చూద్దాం. తెలిసిన విషయం తెలియని కోణంలో. అది కాకుండా ది గుడ్ షెపర్డ్ అనేది మంచి కాపరి అనే విషయం పలుసార్లు పలు ప్రసంగాలు విన్నాం. యోహాను ఎప్పుడూ కూడా ఒక వ్యత్యాసమైన రైటర్. ప్యాట్మూ ఐలాండ్లో రెవల్యూషన్ రాశాడు. జాన్ చాప్టర్ ఒక ముఖ్యమైన డెప్త్ అయిన పుస్తకంగా అమర్చబడింది. అందులో చాప్టర్ 10 ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. ఈ చాప్టర్ ఎందుకని ఒక ఆత్మీయ ఎదుగుదలకు ఒక పునాది చాప్టర్గా అనుకుంటున్నారు? లేదండి, ఈ చాప్టర్ మాత్రమే కాదు, మిగతా 3 సువార్తల కంటే యోహాను సువార్త కొంత వ్యత్యాసమైనది. అది ఎలాగని అడిగినట్లయితే, మనం ఈ మత్తయి, మార్కు, లూకా ఈ ప్రోగ్రామ్స్ చేశాం కదండి, ఆ విధంగా యోహాను కూడా చేసుండాలి. ఎందుకంటే ఆ లెవెల్కి ఇదొచ్చి ఒక చాప్టర్ అంతా ఒక విషయాన్ని మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మీరితే 2 విషయాలు చూడగలం. మిగతా పుస్తకాల్లో చూసినట్లయితే ఒక చాప్టర్లోనే అనేక విషయాలు చూస్తున్నాం కదండి. ఇక్కడ ఆ విధంగా చూడలేం. ఒక విషయం చూడొచ్చు, మీరితే 2 విషయాలు చూడొచ్చు. అంతే ఒక చాప్టర్లో ఉంటుంది. అంతేగాని అందులో చాలా డీటెయిల్గా రాస్తాడు. ఇంకా డెప్త్గా ఉంటుంది. స్పిరిచువల్, ఇందులో పూర్తిగా స్పిరిచువల్ థాట్లో రాసేది మీకు ఉదాహరణకు తెలుసు అనుకుంటా. మాథ్యూలోనైతే ఆయన యూదులను ఫోకస్ చేసి రాశాడు, యేసును రాజుగా ఫోకస్ చేసి రాస్తున్నాడు. లూకానైతే జెంటైల్స్కి రాస్తున్నాడు, వైద్యుడు జెంటైల్స్కి రాస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా వచ్చి దైవ కుమారుడైనది ఆయన ప్రతిఫలిస్తున్నాడు. ఈయన పూర్తిగా యేసును గాడ్గా ఇందులో చూపిస్తున్నాడు. ఎలా ఆయన మహిమగల దేవుడనేది, దైవ కుమారుడన్నది ఆయనే ఆదిలో ఉన్నటువంటి దేవుని నుండి ఎంతో నీటిగా అందులో తెస్తాడు. ప్యూర్గా గ్రీక్ వారికి రాయబడి ఉంది, గ్రేకీయులకు రాయబడింది. ఇంకా చెప్పాలంటే జాన్ 3:16 అది టర్నింగ్ పాయింటే ఈ జాన్లో ఉంది, ఇందులోనే ఉంది. ఆ విధంగా మీరు అనేక విషయాలు ఇందులో చూడగలరు. ఇందులో పర్టికులర్గా ఆ 10th చాప్టర్లో ఉండే మనం ఉపమానాలు చూడటం వలన 10th వచ్చాము. అయితే ఈ ఉపమానములో 10వ అధ్యాయంలో మీరు చెప్పినట్టుగా మంచి కాపరనే ఉపమానం ఉంది. ఈ ఉపమానం వెనుక ఆయన యూజ్ చేసేటువంటి ప్రతి మాట కూడా ఒక్కొక్క డైమెన్షన్లో ఉంటుంది. ప్రత్యేకించి యేసుక్రీస్తుని గూర్చి ఆయనకి మిగతా వారికి మధ్య ఇంకా కొంత ఎప్పట్లాగా వీరికి చెప్పి వెళదాం. 1 to 6 ఉపమానం. 1 నుండి 6వ వచనం వరకు ఉన్నది ఉపమానము. 7వ వచనం నుండి యేసు దానికైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఉపమానంలో ఉండేటువంటి రహస్యం ఉంది, ఎక్స్ప్లెనేషన్లో రహస్యం ఉంది. రెండిటిలో అవును, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాడు. చూడండి, అందులో చూసినట్లయితే వేరుగా ఒక ఇదే ఉంది. 19వ వచనం వరకు కూడా ఆయన దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడి ముగించి వేరేం చెప్తున్నారన్నది వేరొక ముఖ్యమైన కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ ఉపమానంలో ఏం చెప్పదలుస్తున్నాడని చూసినట్లయితే 5 వాక్యాలను చదువుదామండి, చదివి వెళదామండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంతమాత్రము వెంబడింపగా వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఇందులో మీరు చూసినట్లయితే అతనికి, అన్యుని, దొంగ, ఇలా అనేక విషయాలు చెప్పుకుంటూ వస్తూ ద్వారమున ప్రవేశించువాడు, ఇక వేరొక మాటలున్నాయి, ముఖ్యమైన మాటలు అందులో ఉంటాయి. అప్పుడు ఇందులో ఫస్ట్ వాక్యం 1వ వచనములో, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. సో ఈ గొర్రెల దొడ్డిలో ప్రవేశించే వీరు ఎవరు? వేరొక మార్గమున ఎక్కువాడు అని ఉంటుంది. ద్వారము, ఈయనే ద్వారం. క్రింద ఆయన చెప్తాడు, నేనే ద్వారమునై ఉన్నానని ఆయన చెప్తాడు. 9వ వచనంలో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల. ఈయనే ద్వారమై ఉన్నాడు, ఈయనే కాపరిగా ఉన్నాడు. ఈయనేం చెప్తున్నాడు? నేనే ద్వారము, నేనది రెడీ చేశానంటున్నాడు. ఆ ద్వారమున ప్రవేశించేవాడే మంచి కాపరి, నేనే ఆ కాపరిని, అందులో ప్రవేశించేవాడిని.
చూడండి, ఈయనే ద్వారము, అందులో ప్రవేశించేవాడు కూడా ఆయనే. దీనికి ఏం అర్థం అంటే, పాత నిబంధనలో ఈయనే మరి ప్రధాన కాపరిగా ఉంటాడు, చీఫ్ ప్రీస్ట్గా ఉంటాడు. అదే సమయంలో ఈయనే బలి వస్తువుగా ఉంటాడు. మరి పాత నిబంధనలోనైతే పస్కా బలి పశువును అర్పిస్తున్నారు కదా, ఆ గొర్రెపిల్ల క్రొత్త నిబంధనలో ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? క్రైస్టే ఉన్నాడు. ఆ బలినిస్తున్నాడు గదా ప్రధాన యాజకుడు. ఆయనెవరని చూస్తే హెబ్రీల పత్రికలో ఈయనే ప్రధాన యాజకుడు, ఈయనే చీఫ్ ప్రీస్టు, ఈయనే సాక్రిఫైస్. సరే, ఇది అక్సెప్ట్ చేసే గాడ్ ఎవరు? తండ్రి. అది ఈయనే. ఈయనే. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఆయనే సాక్రిఫైస్, ఆయనే చీఫ్ ప్రీస్ట్, ఆయనే అది అక్సెప్ట్ చేసుకుంటున్నాడు. అందువల్ల క్రింద చెప్తాడు, నా ప్రాణమును పెడతాను, దాన్ని తిరిగి తీసుకుంటాను. దాని అర్థం ఏంటంటే, ఆ యాక్ట్స్లో చూడగలం. మీరు సిలువలో సంహరించిన యేసును పితరుల దేవుడు లేపాను అంటే దాని అర్థం, నేను పెడతాను, తిరిగి తీసుకుంటాను, నా వల్ల అవుతుంది. అప్పుడు ఈయనే అంతటికీ మల్టిపుల్ పర్సనాలిటీ, ఈయనే సర్వమై ఉన్నాడని మనం చూస్తున్నాం కదా. ఇందులో పర్టికులర్గా మనం ఏం చూస్తున్నామంటే, వేరొక మార్గమున ఎక్కువవాడు, దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడని ఉంది. అప్పుడు ఇదే ద్వారము గుండా రాకుండా వేరొక మార్గమున లోనికొచ్చేవాడు ఎవరై ఉన్నారు? అదే మీరు చూడాలి, ఈ ద్వారమున కాకుండా. ఇప్పుడు బైబిల్లో మొదటి నుండి చూడండి. ఈ తోటలోనికి ద్వారము యేసు, ఏదెను తోటకు. ఆ ఏదెను తోటకి ద్వారముండింది. తోటను కాచుటకు మార్గమున కెరూబులను ఉంచాడు. తోటకు ద్వారముండింది, అందులో నుండి వచ్చివాడు యేసే. ఆదామటు నుండి రావడానికి ఆస్కారమిచ్చాడు. అయితే వేరొక మార్గమున వచ్చినవాడెవడు? సాతాను, లోనికి ప్రవేశించినవాడు. వేరొక మార్గమున ఎక్కువాడు, దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. వాడేం చేస్తున్నాడు? దొంగతనం. మరి వాడి దొంగతనమును హత్య చేయడానికి వస్తున్నాడని వాక్యం చెప్తుంది. అలా వాడు లోనికి ప్రవేశిస్తాడట. అలా ఒక సంఘము లోపల, మంద లోపల ద్వారము ద్వారా యేసుక్రీస్తు ద్వారము గుండా లోనికి ప్రవేశిస్తాడు, సాతాను లోనికొస్తాడు. ఇవి రెండునూ మీరు చూసుకోవాలి. దానికి ఒకే ఒక ఆనవాలేంటంటే, యేసుక్రీస్తు ద్వారం గుండా లోనికి వచ్చేదే ఆయన పంపించేది. వేరొక మార్గము గుండా వచ్చేటువంటిది సాతానుడై ఉన్నాడు. ఈరోజు ఏది ద్వారం అంటే యేసే ద్వారం. యేసుని యొక్క ఉపదేశం, ఆయన చెప్పేది. ఇప్పుడు ఆయన పండు తినద్దు అని అన్నాడు. ఆ పండు తినద్దని చెప్పిన విషయాన్ని తీసుకుని ఒకడు వస్తున్నాడంటే అతడు యేసు పంపినవాడు. ఎందుకంటే యేసు చెప్పేది అతను చెప్తాడు. పండు తినచ్చని ఒకడు చెప్తున్నాడంటే అతను యేసు చెప్పేవాడు కాదు. అప్పుడు యేసు ఏమేమి చెప్పాడో దాని ప్రకారంగా వచ్చేవాడే ద్వారం గుండా వచ్చేవాడు. దీనికి ఆపోజిట్గా చెప్తాడు చూడండి, తిను, నీకు మరణము రాదు. ఇలా చెప్పాడా అని అడుగుతున్నాడు కదండి. దీనికి చర్చ జరుపుతాడు, ఆ ఒక ఫాల్స్ హోప్ ఇస్తాడు. ఎక్స్ప్లెనేషన్ న్యాయంగా ఉంటుంది. అవును, ఇలా వచ్చేవారందరూ ఎవరై ఉంటారంటే వేరొక మార్గంలో వచ్చేవారు. మనం జాగ్రత్తగా ఉండాలి. అవును, అదే క్రింద చెప్తాడు, నా గొర్రెలు నా స్వరమును వినును అని అంటాడు. నా గొర్రెలు నా స్వరం వినును అంటే ఏంటర్థం? గొర్రెలు స్వరం వినడం లిటరల్గా చూసినట్లయితే గొర్రె వచ్చి కాపరి స్వరం మాత్రమే వింటుందనే అర్థం కాదు. ఇందులో మరొకటి ప్రకటన 13:11లో గొర్రె ఉంటుంది. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను అని ఉంటుంది. రెవల్యూషన్ 13:11. అది జాన్ నమోదు చేస్తున్నాడు. అది కూడా జాన్ నమోదు చేస్తున్నాడు. అయితే అందులో వచ్చినటువంటిది మీరు చూసినట్లయితే ఘటసర్పం వలె మాట్లాడినట్టుగా చూడగలం. చూడటానికి ఎలాగుంది? గొర్రెలాగుంది. మాట్లాడేది ఎలాగుంది? సర్పములాగా. దాని అర్థం ఏంటంటే చూడటానికి యేసుక్రీస్తులాగానే ఉంది. అయితే స్వరం దేనిది? సాతాను స్వరంగా ఉంది. అప్పుడు ఈ స్వరాన్ని తెలిసినటువంటి వారే ఏం చేయగలరు? అర్థం చేసుకోగలరు. ఇప్పుడు యేసుని స్వరం ఏంటని తెలియకపోతే ఎలా వారికి సాతాను స్వరం తెలుస్తుంది? అప్పుడు సాతాను స్వరం ఎవరిలాగా తెలుస్తుంది? యేసు స్వరంలానే ఉంటుంది. అప్పుడు ఈ సాతాను స్వరాన్ని కనుగొనాలంటే యేసుని స్వరం ఏంటని మీకు తెలిసి ఉండాలి. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. గొర్రె అంటున్నాడు కదా, గొర్రె నేచర్ చూస్తే ఒక మోసపోయే నేచర్గా ఒక ప్రశ్న ఉంది. ఎందుకంటే నేనే మంచి కాపర్ని అని అంటున్నాడు. అప్పుడు ఆ గొర్రెకు సెల్ఫ్గా థింక్ చేసుకుని హెచ్చరికగా ఉంటాడా అనే ప్రశ్న నేను అడుగుతున్నాను. ఇప్పుడు సామాన్యంగా దొడ్డిలో ఉండేటువంటి గొర్రె ఎప్పుడు కాపర్ని నమ్ముతుంది. ఆ గొర్రె కాపరి వెనుక వెళుతూ ఉంటుంది. అదే సహజం. ఇప్పుడు మనం ఇందులో 2 విధాలైనవి చూడొచ్చు. గొర్రె ఉంది, మేక ఉంది. ఈ రెండిటికి ఏంటి వ్యత్యాసం అంటే, గొర్రె ఒకటి వెళ్తే అన్ని దాని వెనుక వెళ్తాయి, ఫాలో చేస్తుంది. ఒక గొర్రె వెళ్తే చాలు, అన్ని దాని వెనుక వెళ్తూ ఉంటాయి. అదే సమయంలో మేకైతే అవి ఎన్ని వెళ్ళినా వేరువేరుగా వెళ్తాయి. ఇలా ఒక నేచర్ ఉంది. అందువల్ల యేసు తన గొర్రెగా చెప్తాడు.
లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. అందుకనే ఫాలో మీ, Follow నన్ను me. వెంబడించు అంటున్నాడు. నా వెనుక వెంబడించమని చెప్తాడు. నన్ను నమ్ము అంటున్నాడు. నన్ను ట్రస్ట్ చేయి అంటున్నాడు. అంతే. ఈ గొర్రె యొక్క స్వభావం మీకు వస్తే చాలు. ఏంటి ఎందులకు ముందు వెళ్తున్న గొర్రె ఎందుకెళ్తుందని తెలీదు. ఎందుకంటే అపవాది లాజిక్ క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. అవును. ఆ. ఏంటొక విషయమని గమనించినట్లయితే ఈ ముందు వెళ్తున్న గొర్రెకు గమ్యం తెలుసు, అది ఒక వైపుగా వెళుతూ ఉంది. అవును. ఈ వెనకెళ్లే గొర్రెకు ఎక్కడికెళ్తుందో తెలీదు. దీని డెస్టినేషనే దీనిది కూడా. మ్. అప్పుడు యేసుక్రీస్తు తన్ను ఫాలో చేయమన్నాడు. నేనే మార్గము, ద్వారము, నా ద్వారా ప్రవేశించేవాడు నా స్వరం వినేవాడై ఉన్నాడు. అంటే ఏంటి అర్థం? నేను వెళుతూ ఉంటాను, నా వెనక వస్తూ ఉండండి. అప్పుడు పీపుల్ వితౌట్ విషన్ పెరిష్ అని రాయబడుంది. అతను ఒక మంచి కాపరిగా లీడ్ చేస్తున్నాడు అనుకుందాం. అయితే ఆయన విషన్ కోల్పోయాడంటే వెనుక ఫాలో చేసేవారు లూజ్ చేసుకుంటున్నారని ఒక ప్రశ్న ఉంది. ఎగ్జాక్ట్లీ 100%. అవును. అప్పుడు ఎంతగా ఫాలో చేస్తూ ఆ యొక్క లీడ్ చేసేవారు లీడ్ జాగ్రత్తగా చేసేవారు ఉండాలి. ఎంత ముఖ్యమైన వారిగా ఉండాలి. కొంచెం స్లిప్ అయిందంటే సమస్తము పోతుంది. మనిద్దరినే తీసుకున్నాం. మ్. ఇప్పుడు మనమిద్దరమును ఈ ప్రోగ్రామ్ని కనీసం 10,000 మంది యావరేజ్గా చూస్తున్నారనుకోండి. అవును. ఎవ్రీ మినిమం. అవును. ఇప్పుడు మనం మాట్లాడే విషయం సరిగ్గా ఉంటే 10,000 మందికి సరి అయిన విషయం వెళ్తుంది. మాట్లాడే విషయం తప్పుగా ఉందనుకోండి, మిస్గైడ్ చేస్తుంది. మిస్గైడ్ చేస్తే 10,000 మందికి తప్పైన విషయం వెళ్తుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనం ఈ ప్రోగ్రాం చేయడానికి ముందుగా టెక్నికల్గా మనము రెడీ అవుతున్నాం కదా, కరెక్ట్గా వెళ్ళాలని స్పిరిచువల్గా రెడీ కావాలి. మ్. ఒక్కొక్క పారబుల్ తీసుకోక ముందు ఏది తీసుకోవాలో చూస్తున్నాం. మ్. ఆలోచించి వాటికైన విషయాలను మనం చెప్తున్నాం. అప్పుడు మాట్లాడి ఇది తప్పైపోయిందనుకోండి, అప్పుడు ఒక తప్పైన సీడ్ని జనాల్లో నాటుతున్నాం. సో ఒక పీరియడ్లో మనం ఆరంభించినప్పుడు 1000 మంది చూశారు, 500 మంది చూశారు. అప్పుడు ఆ సీడ్ 500 మందిలో నాటుకుంది. అది కూడా తప్పే. సరైనదే విత్తాలి. ఈరోజు మన రెస్పాన్సిబిలిటీ కూడింది కదా. అప్పుడు మనం 10,000 మంది చూస్తున్న ప్రోగ్రాంకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే 10,000 మంది కూర్చున్న చర్చ్, 50,000 మంది కూర్చున్న చర్చ్, 50,000 మంది కలుసుకునే కాంగ్రిగేషన్, ఒక 2 లక్షలు 3 లక్షల మంది వచ్చేటువంటి సువార్త కూడిక, మీరు ఏది విత్తుతున్నారో అదే అక్కడ విత్తనం. అప్పుడు విత్తేటువంటి వారు అదే. ఇప్పుడు Response. ఎక్కడ సమస్య? లీడ్ చేస్తున్న వ్యక్తి ఏ ద్వారంలో ప్రవేశిస్తున్నాడనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈయనొచ్చి కాపరి స్వరం వెంబటే వెళ్ళినట్లయితే ఆ లీడ్ చేసే గొర్రె వెనుక అన్నీ వెళతాయి, సమస్య లేదు. ఒక ఉదాహరణకు చూడండి, యేసుక్రీస్తు వచ్చి ఆ లాజర్ని మృతి నుండి మ్. లేపడానికి వస్తున్నాడు. అవును. ఆ స్థలానికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? ఊర్లోకి రాలేదు, మార్తాతో చెప్పి పంపుతున్నాడు. అవును. ఆ మరియను రమ్మని చెప్పమంటాడు. మార్తాను చెప్తుంది అవును. మరియతో, బోధకుడు నిన్ను పిలుచుచున్నాడని రహస్యముగా ఆమెతో చెప్తుంది. రహస్యముగా ఆ వర్డ్ పర్టికులర్గా తర్వాత అధ్యాయంలో ఉంటది. రహస్యంగా పిలిచాను. ఇప్పుడు మరియా అక్కడి నుండి ఏం చేస్తుంది? ఆ యేసు పిలుచుచున్నాడని చెప్పిన వెంటనే ఆమె త్వరగా లేచి వెళ్ళిపోయింది. తిన్నగా ఆమె వెనుక కూర్చున్న ఒక 10 మంది ఈమెను ఓదారుస్తున్నారు కూర్చుని. వీళ్ళకి ఈమె ఎక్కడికెళ్తుందో తెలియదు. వాక్యం చెప్తుంది, మరియా సమాధి వద్దకు ఏడ్చుటకు వెళుతుందని అనుకొని వారు మరియ వెనుక పరిగెత్తడమయ్యింది. ఫాలో చేసేవారు వేరే విధంగా అనుకున్నారు. వేరే అనుకున్నారు. అయితే వారు వెళ్లడం ఎక్కడికెళ్లారు? క్రైస్తవ క్రైస్ట్ని చూడ్డానికి. వీరెదురు చూసింది సమాధి, వచ్చింది జీవాధిపతి. యేసు దగ్గరకు వచ్చారు, జీవం. అదే చెప్తున్నాను, వెళ్లేవారు జీవం దగ్గరికి పరిగెత్తుకెళ్తే వెనుకుండేవారికి అవసరమే లేదు, సేఫ్. సేఫ్. కానీ ఇక్కడ మిస్ అయిందంటే మొత్తము అవుటే. అదే చెప్తున్నాను, లీడ్ చేసేవారు ఎంత ఇంపార్టెంట్గా ఉండాలి. ఒక కుటుంబాన్ని నడిపే యజమానుడు కానివ్వండి, యజమానురాలు కానివ్వండి, భర్త లేక భార్య కానివ్వండి, మీరు లీడ్ చేస్తున్నది మరొక 2 జనరేషన్స్ని రెడీ చేయాలి. రెడీ చేస్తున్నారు. అలా చేయలేదంటే మరో సంతతి జనరేషన్ కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే ఎన్నో జనరేషన్స్ని కోల్పోతాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను ఏ విత్తనాన్ని పిల్లవానిలో నాటుతానో అదే తన పిల్లవానిలో వేసేటువంటి విత్తనం. మేబీ దేవుడు తనతో మాట్లాడేది ఆయన ఇష్టం. అదొక విషయం, మన పాయింట్. అప్పుడు ఒక కుటుంబాన్ని నడిపినా సరే, సంఘాన్ని నడిపినా సరే, ఒక ఆర్గనైజేషన్ నడిపినా సరే, అందులో నేను ఏది కరెక్ట్గా ఫాలో చేస్తానన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు యేసు నువ్వు నన్ను ఫాలో చేయ అంటున్నాడు. షీప్ అయితే మాట్లాడకుండా అలా ఫాలో చేస్తున్నారు కాబట్టి నన్ను ఫాలో చేయండి అంటున్నారు. పరలోక రాజ్యం ఆ చిన్నపిల్లల వలె ఉంది, అటువంటి వారిది అని చెప్తూ Unless you become a child అని రాస్తుంది. అని ఉంటుంది. అంటే మీరు పిల్లల వలె మారాలి. దాని అర్థమేంటి? ఎందుకు ఆ మాట యూజ్ చేస్తున్నాడు అని అడిగినట్లయితే అది వెరీ సింపుల్. ఒక చిన్నపిల్ల దగ్గరికి వెళ్ళి చెప్పండి, నేనొచ్చి హిమాచల్కి వెళ్ళాను, అక్కడొచ్చి ఒకే చాక్లెట్లున్నాయి, త్రవగా అలాగా అని అంటారు. తవ్వితే చాక్లెట్ వస్తుందా అని. నేనొక 2 పిల్లలతో మాట్లాడుతుండాను. అందరూ చిన్నపిల్లలు, 4-5 తరగతుల్లో చదివేటువంటి వారు. ఊరికినే ఆటగా కొన్ని విషయాలు చెప్పాను. అందుకు వారు అలాగా అంకుల్, అలాగంతా ఉందా అని చెప్పి అటు తర్వాత 5 నిమిషాల్లో అయ్యో తప్పైన విషయం వీరికి చెప్పాం, అవుననుకుని వెళ్తారేమో. ఆ తర్వాత పిలిచి అలా కాదని చెప్పాను. ఎందుకు చెప్తున్నా,
ఇప్పుడు యేసుక్రీస్తు ఆ విధంగా మిమ్మల్ని మారమంటున్నాడు. ఈ లోకం ఏం చెప్తుంది, ఈ వరల్డ్ ఏం చెప్తుంది, దేనినైనా పరిశోధించి రీసెర్చ్ చేయమంటుంది, రీసెర్చ్ చేయి. లాజిక్ చూడమంటుంది. లాజిక్ చెవుడు. క్రైస్ట్ ఏం చెప్తున్నాడు, నువ్వు లోకాన్ని పరిశోధించి చూడు, వాక్యాన్ని పరిశీలించి చూడు, నేను చెప్పేది అట్లే విను. మ్మ్. ఎందుకని అంటే నేను చెప్పేది పరిశీలించాల్సిన అవసరం నీకు లేదు. సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చినప్పటికీ ఇది అలాంటిది కాదు. ఇది అలాంటిది కాదు. ఇప్పుడు అది మరి దాటి ఉన్నదే బైబిల్. ఇవి అన్నిటినీ కూడా దాటిందే. ఇప్పుడు ఒక కింగ్ ఆర్డర్ చేస్తున్నాడు, అధికారి పనేంటి? ఫాలో చేయాలి. ఫాలో చేయడం. ఒబే ద ఆర్డర్. ఒబే ద ఆర్డర్, అంతే. ఆయన దగ్గర ఆర్డర్ అడగడం అంతా ఎందుకు ఇక్కడ చేయాలి, ఎందుకు ఇలా చేయాలి, నో మోర్ క్వశ్చన్స్. అలా మీరు అడుగుతున్నప్పుడు వారు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని అక్కడ రిమూవ్ చేసి వేరొకరిని పెడుతున్నారు. అవునా? ఇప్పుడు దావీదొచ్చి ప్రజల్ని లెక్కించమంటున్నాడు. యోవాబుకు తెలుస్తుంది అది తప్పు చేయకూడదని తెలుస్తుంది, బట్ వేరే దారి లేదు, రాజు చెప్పాడు, తను చేస్తున్నాడు, తన ఓన్ డిసిషన్, అది ఆయన విషయం. అయితే ఒకరోజు యోవాబు రిమూవ్ చేయబడ్డాడు. అయితే నా రాజు సరి అయిన రాజు, మన కింగ్ వచ్చి పర్ఫెక్ట్ వన్, కింగ్డమ్ మరి పర్ఫెక్ట్ మిస్టేక్ కింగ్డమ్, రావడానికి ఛాన్స్ లేదు. నో ఛాన్స్. మీరేది చెప్పినా చేసేయండి. కొందరేం చేస్తారంటే ఆయన చెప్పిన దానికి ఒక విషయాన్ని యోచిస్తారు. నువ్వు కానానికి వెళ్ళాలని అబ్రహాంతో చెప్తున్నాడు, వెళ్ళాడాయన, పని ముగిసింది. ఇప్పుడు మనవాడు అడుగుతాడు, కానాన్ ఎంత దూరం, నేనెందుకు అక్కడికెళ్ళాలి, అక్కడికెళ్తే నేనేం చేయాలి? ఇటువంటి ప్రశ్నలు ఆయనకి ఇష్టం లేదు, నిజంగా ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు అననీయ అనే ప్రాఫెట్ ఉన్నాడు, అతనితో చెప్తాడు, తిన్నని అనే వీధి ఉంది, అక్కడ సౌలు అనేవాడున్నాడు, అతనిని అనాయింట్ చేయమంటాడు, వెళ్ళి అతన్ని అభిషేకం చేయమంటాడు. అందుకు అననీయ దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా, అతడు నీ పరిశుద్ధులకు కీడు చేసేవాడు కదా. చాలా మోసమైనవాడు కదా. అందుకు ప్రభువు చెప్తాడు, నాకు తెలుసు, నువ్వెళ్ళు అని చెప్తాడు. ప్రభువు నీవు వెళ్ళుము అని అంటాడు. అప్పుడు దేవుడేం ఇష్టపడుతున్నాడు ప్రాఫిట్ దగ్గర, నేనేం చెప్తున్నానో అది చెయ్యి. అది కాకుండా ఏంటంటే మోసెస్నే అడుగుతున్నప్పుడు, నేను వెళ్తే నన్ను అడగరు, నేను ఎవరిని అడుగుతున్నారు, తర్వాత ఆయన ఎవరైనా అడుగుతారు, అయితే సహనంతోనే హ్యాండిల్ చేస్తున్నాడు. లేదు అదిలో అలా మనం ముగింపు ఎలా చేస్తున్నాడు చూడండి, కోపపడిన వానిగా ఉంటుంది. అంటే గాడ్ నేను చెప్తున్నాను విను అంతే. నా గొర్రెలు నా స్వరానికి లోబడి ఉండును, నేనే గొర్రెల మంచి నేనే కాపరిని. మంచి కాపరిని, ఎందుకంటే తప్పుగా నడిపించబోయేది లేదు. ఇందులో చిన్న ఒక విషయం వచనానికి ఈ చాప్టర్కి ముందు ఒక సంభవం జరుగుతుంది. ఎందుకంటే ఈ జాన్ చాప్టర్ ఎప్పుడు మీరు చెప్పినట్లు చాప్టర్ 1 చదువుతున్నప్పుడు ఇది మనల్ని డైరెక్ట్ చేస్తుంది. దీనికి ముందు ఒక హీలింగ్ జరుగుతుంది జాన్ చాప్టర్ 9లో. ఆ తర్వాత ఈ ప్రశ్న వస్తుంది. దానికేమైనా కారలేషన్ ఉంటుందా చదువుతున్న వారి కోసం? ఎందుకంటే డెప్త్గా వెళ్లే వారి కోసం ఆ చాప్టర్కి తరువాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అందులో ఏదైనా విషయం ఉందా అని. ఇప్పుడు అదొచ్చి పుట్టు గురుడివాని యొక్క కన్నులు తెరుస్తున్నాడు, అది కదండి. చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి, అవును. అందరూ చూస్తున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. మరి అందులో ఒక పవర్ఫుల్ అయిన విషయం జరుగుతుంది. ఆ తర్వాత ఈ విషయం వస్తుంది, అది ఎందుకని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఆ 41వ వచనం నుండి ఇశ్రాయేలీయులను మీరు తీసుకోవాలి. 41 చెప్తుంది ముందర అధ్యాయంలో, అందుకు యేసు, మీరు గురుడివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను. అంటే ఈయన ఇశ్రాయేలీయుల కొరకు వస్తున్నాడు, అంటే ధర్మశాస్త్రంలో వస్తున్నాడు. ఇశ్రాయేలీయులంటే ఆ నియమములో వస్తున్నాడు. ధర్మశాస్త్రంలో వచ్చి వారికి అది బోధించి అందులో కరెక్ట్ చేసి దాని మూలముగా లోకానికి విమోచన తేవాలి. ఇదే యాక్చువల్గా. అది చేయవలసిన జనులు చెవిటివారిగా గుడ్డివారిగా ఉన్నారు. దట్ మీన్స్ వాళ్ళొచ్చి స్పిరిచువల్లీ వాళ్ళు బ్లైండ్గా లేదు. రెండవది, వారు స్పిరిచువల్గా వినే స్థాయిలో లేరు. ఇదే విధంగా ఇంకొక దగ్గర ఒక చెవిటివాణ్ణి స్వస్థపరుస్తాడు. ఆ స్వస్థతను ఎలా జరిగిస్తాడంటే ఆయన నిట్టూర్పు విడిచి అని ఉంటది. దాని అర్థం ఏంటంటే, నేనెవరి చెవునో తెరవడానికి వచ్చా, అందరి చెవి తెరుచుకుంటుంది, నీ చెవి తెరుచుకోవడం లేదే అని గొప్ప నిట్టూర్పు విడిచినట్టుగా ఉంటుంది. సో ఆ విధంగా దేవుడొచ్చి ఈ ఇశ్రాయేలు ప్రజల కొరకు కనులు తెరవడానికి వచ్చినవాడు. అప్పుడు ఈ స్థలంలో మీరు అడిగినందువల్ల చెప్తున్నా, దీంతో కనెక్ట్ చేసి చూడండి, నా గొర్రెలు నా స్వరము వినును. ఇప్పుడు యూదురేం చేయలేదు, వినలేదు. ఇప్పుడు మీరు 10వ అధ్యాయంలో చూడండి, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలును నాకు కలవు. 16వ వచనం, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలును నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరమును వినును. వచ్చేసాడు జెంటల్స్ మీరు వినలేదు, వినడానికి చాలా మంది వచ్చేసారు, రెడీగా ఉన్నారు, నా స్వరానికి చెవినిస్తాయి అని చెప్తూ దాని తర్వాత లైన్ ఏం చెప్తాడో చూడండి, ఎంతో బాగుంటుంది. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును అని ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని మీరు చూడండి, ఏహెచ్కేల్లో ఉంటుంది. ఏహెచ్కేల్ 37వ అధ్యాయం 37:24-25లో వాక్యం తెలుపుతుంది. 37:24-25లో, అప్పుడు వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును రాజుగా. అదేంటి ఒకే కాపరి ఒకే రాజు అని అడిగినట్లయితే, ఏహెచ్కేల్లో ఆయన చెప్తాడు, తిరిగి ఇశ్రాయేలు ప్రజలు ఒకటిగా చేరినప్పుడు
ఇప్పుడు 37th చాప్టర్ డ్రై బోన్స్ చాప్టర్ అని అవును. తెలుసు. ఇప్పుడు వారు తిరిగి ఒకటిగా చేరడం అనేది 1948లో వచ్చింది. 1948లో వారు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల టైమును జెంటైల్స్ టైమును ఒకటైంది. రెండు ఒకటిగా ఉంది ఇప్పుడు. ఇప్పుడు వారు ధర్మశాస్త్రములు ఉన్నారు, మనం స్వాతంత్ర నియమంలో ఉన్నాం. బట్ ఇది స్వాతంత్ర నియమకాలమే. వారది ఫాలో చేస్తూ ఉన్నారు. ఇది ముగిసేప్పుడు చూసినట్లయితే, వీరిద్దరికి చూసినట్లయితే ఒక కాపరి ఉంటాడు. అందువల్ల నూతన యెరూషలేం చూసినట్లయితే దానిని చెప్తున్నప్పుడు దాని యొక్క ప్రాకారములైతే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములై ఉంటాయి. నేమ్స్ ఉంటాయి. ఆ పునాది చూసినట్లయితే 12 అపోస్తలుల పేర్లుంటాయి. అది ఉంటుంది, ఇది ఉంటుంది. ధర్మశాస్త్రం ఉంటుంది, కృపాకాలము ఉంటుంది. పాత నిబంధన ఉంటుంది, క్రొత్త నిబంధన ఉంటుంది. యూదులు ఉంటారు, అన్యజనులు ఉంటారు. ఇవి రెండూ కలిపి ఒకటిగా ఒకే రాజ్యంగా స్థాపించడం యేసేది. వీరిద్దరికినీ ఒకే కాపరిగా ఉండడం అనేది ఇక్కడ చెప్పబడుతుంది. అయితే ఏంటి విషయం అంటే, ఇంకా అన్యజనుల కాలం ఇందులో రాలా. యోహాను 10వ అధ్యాయంలో ధ్యానిస్తున్నప్పుడు అప్పుడు వేరే గొర్రెలను నాకు కలవు అంటే ఇకపై రావచ్చు, ఇక మీదటే వస్తుంది. అలా అని ఆ టైంలో రాశారు, అప్పుడే మనల్ని గూర్చి రాశాడు. స్పష్టంగా రాశాడు. అదే చెప్పదలుస్తున్నాను. మనల్ని గూర్చినటువంటి ఒక ఆ దేవుని చూపు ఎప్పుడునూ ఉంటూనే ఉండింది. ఇంక్లూసివ్ గా ఉన్నాడు. ఇది వచ్చి మీరు జెనసిస్ నుండి కూడా మీరు చూడగలరు. బట్ అన్ని కూడా హిడెన్ ట్రూత్ గా ఉంటుంది అందులో. అయితే న్యూ టెస్టిమెంట్లో చూసినట్లయితే బహిరంగంగా చెప్తూ వస్తాడు. కనాను స్త్రీని చూసి చెప్తాడు, తరువాత ఆ శతాధిపతిని చూసి చెప్తాడు. వీరందరినీ ఈ అన్యజనులుగా, అంటే ధర్మశాస్త్రం వెలుపల ఉన్నవారు, వీరందరినీ కూడా లోనికి తేవడం అనేది ఆయన యొక్క ప్రాముఖ్యమైన పనిగా ఉండింది. వారి మీద కూడా ఆయనకు ఒక విషయం అనేది ఉండింది. సో ఇప్పుడు వీరితో చెప్తున్నాడు, వీరికి ఏంటి కోపమని అడిగినట్లయితే వీరొచ్చి లిటరల్గా లోకానుసారంగా అన్యజనుల్ని అంగీకరించరు. అట్లే అంగీకరించిన వారిగా ఉంటే వారికి వీరు అనేక పాటింపులు విధిస్తున్నారు, యూదులు జరిగిస్తున్నారు. దీన్ని ఈరోజు మన ప్రజలు కూడా అనేకులు ఫాలో చేసేవారు, యూదావారి యొక్క ఆచారము ఫాలో చేసేవారు మిగతావారు ఉన్నారు. వీరు అన్యజనులను చేర్చుకోవడం లేదు. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఎలాగుండిందంటే వీరిని కూడా లోనికి తేవాలనేటువంటి ఉద్దేశం ఉండింది. అయితే ఈ చోటులో యూదులలోనికి తీసుకురావాలనేది లేదు. అంటే అన్యజనులను యూదుల నియమంలోనికి తేవాలని యేసు ఇష్టపడలేదు. యూదుని పరలోకానికి తేవాలని ఇష్టపడ్డాడు, అన్యజనులని పరలోకానికి తేవాలని ఇష్టపడుతున్నాడు. అల్టిమేట్ గా గోల్ అదే. అదే గోల్. నన్ను ఫాలో చేయి, నేను అక్కడున్నాను, నాకు తెలుసు అక్కడేముందో, నన్ను ఫాలో చెయ్యి అంటున్నాడు. అదే, నన్ను ఫాలో చేస్తే నేను హెవెన్కి వెళతాను. అట్లే నన్ను వెంబడిస్తే, యూదులు ఎలా అనుకున్నారంటే అందరినీ ధర్మశాస్త్రంలోనికి తేవాలి అని అనుకుంటున్నారు. అలా చేయాలని వారు ఉద్దేశించినందున వారొచ్చి వీరిని ఒక పక్షపాతంగా చూడనారంభించారు. ఈయన ఎవరిని పక్షపాతంగా చూడలేదు. ఇక్కడే యూదులకు యేసుకు మధ్య సమస్య. ఈయనొచ్చి ఒక ఉపమానం చెప్పడం జరుగుతుంది. మీలో కూడా అనేక కుష్ఠరోగులున్నారు, వారెవరిని స్వస్థపరచలేదు యేసు. నయమానును స్వస్థపరిచాడంటే వారికి కోపం వచ్చింది. మరొకటి చెప్తున్నాడు, మీ ఊర్లో అనేక విధవులు ఉన్నారు, సారెపతుకు దేవుడు ఏలియని పంపించాడంటే వారికి ఇంకా కోపం వస్తుంది. ఈయనెందుకు ఆ అన్యజనులు వచ్చి ఇంతగా ఎత్తి పట్టుకుంటున్నాడు? ఇంకా చెప్పాలంటే మన ఊర్లో చెప్తుంటారు, వాళ్ళు పైజాతి వారు, వీళ్ళు కిందవారు. ఏసైకి ముందు పైవాడు కిందవాడు ఎవరూ లేరు, అందరూ ఒకటే. ఎందుకంటే ఆయన సృష్టించిన వాని దగ్గర ఎలా తారతమ్యాలుంటాయి? అందరూ ఆయన పిల్లలే కదా. అందరినీ ఒకే రక్తంతో విమోచించాలని ఆయన యొక్క ప్లాన్. వీళ్ళు అన్నిటినీ విభాగించి అందులోనికి దేవుణ్ణి ఇమిడ్చాలని చూస్తున్నారు. యేసును అందులోనికి తేవాలని ఇష్టపడుతున్నారు. తీసుకొచ్చి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మీరేంటి అన్యజనులకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పుకుంటూ వచ్చు. ఈయన్ని అన్యజనులకు కాని దేవునిగా మార్చాలని చూస్తున్నారు. ఇప్పుడు యేసు మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు, వెళ్ళిపోయాడు. తర్వాత క్రిస్టియానిటీ వ్యాపిస్తుంది. వ్యాపిస్తున్నప్పుడు ఈ కాన్సెప్ట్ని లోనికి తెస్తున్నాడు యూదుడు. తిరిగి లోనికి తెస్తున్నాడు. తీసుకొచ్చి అన్యజనులకు యూదులకు ఒక చిన్న డిఫరెన్స్ అనేది ఉండాల్సిందే. ఇది ఆరంభంలో పేతురు కూడా ఏం చేయాలో తెలియక చూస్తూ ఉంటాడు, ఇరుక్కుంటాడు. అపోస్తలుడు పౌలుకి పేతురుకి ఒక చిన్న కాంట్రవర్సీ వస్తుంది. ఇందులో లోనికి వచ్చాడు చూడండి పౌలు. అంతటినీ ఒక్కసారికి ఇందులో పురుషుడు లేడు, స్త్రీ లేదు, యూదుడు గ్రీసు దేశస్థుడని ఎవరు లేరు, అందరికీ ఒకే దేవుడు అంట. ఇందులో మరి ఎవరు? నేనొక మెట్టు పైనే చెప్తాను. దేవుడు తారతమ్యాలు చూడనప్పుడు వీరు తారతమ్యాలు చూస్తే దేవుడున్న చోటుకి వీరు వెళ్ళలేరు. వన్ గాడ్, వన్ బ్లడ్, వన్ రిడెంప్షన్, ఒకే హెవెన్, అక్కడికే వెళ్తున్నాం, అంతే, ముగిసింది. దీన్నే యేసు చెప్తున్నాడు, నన్ను వెంబడించండి, నాకు వేరొక గొర్రెలున్నాయి, అవి కూడా వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు మనం ఒకే మందగా ఉందాం. మనందరికీ నేను ఒకే రాజుగా ఉంటాను, ఒకే గాడుగా ఉంటాను, ఒకే షెపర్డ్గా ఉంటాను. అదే ఆయన అక్కడ చెప్తున్నాడు. సో ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యమైన నమోదు ఇందులో ఏదని చూసినట్లయితే, ఈ యొక్క యోహాను 10వ అధ్యాయంలో మట్టుకైతే ఒక కాపరి,
ఆ కాపరి స్వరానికి మనం విధేయులమై ఉండాలి. ఆ స్వరం ఏంటని మనం మొదట తెలుసుకోవాలి. ఆ స్వరం ఏదని మనం తెలుసుకుంటేనే, అదే తిరిగి చెప్తున్నాను, యేసుని స్వరం ఏంటని వీరికి తెలిస్తేనే మిగతా వారి స్వరం ఏంటని డిఫరెన్షియేట్ చేసి చూడగలరు. అవునా? ఇప్పుడు అశ్విన్ గారి స్వరమే నాకు తెలీదు. ఇప్పుడు మీ ఆఫీసు నుండి ఫోన్ వస్తుంది. తీసిన వెంటనే నేను గుడ్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నానంటే నేనెవరనుకోగలను? మీరే మాట్లాడుతున్నారు అనుకోవాలి. అప్పుడు టక్కని చెప్తారు, లేదు వారి పిఏ మాట్లాడుతున్నా. అప్పుడు నాకు నెక్స్ట్ టైం మీరు మాట్లాడుతున్నప్పుడు ఇది మీ పిఏ కాదని తెలిసిపోతుంది. ఎందుకంటే స్వరం నాకు తెలిసింది. అదేవిధంగా నాకు క్రైస్ట్ యొక్క స్వరం తెలిసినట్లయితే తర్వాత ఎవరు మాట్లాడేది క్రైస్ట్ కాదని నాకు తెలిసిపోతుంది. అప్పుడు ఈరోజు చర్చ్ ఫస్ట్ క్రైస్ట్ యొక్క స్వరం తెలిస్తేనే అది లీడ్ చేసేవారు క్రైస్ట్ వెనక వెళ్ళగలరు. లీడ్ చేసేవారు కరెక్ట్గా వెళితే మంద కూడా కరెక్ట్గా వెళ్ళి యేసును చేరుతుంది. ఇదే ఇందులో ఉన్న ప్రాథమిక బేసిక్ విషయం. ఫౌండేషన్ని మనం టచ్ చేసాం. మరో నమోదులో ఈ జాన్ చాప్టర్ 10లో ఇంకా ఉన్న డీప్ అయిన విషయాలు, ఈ గొర్రెను గురించి, ఈ గుడ్ షెపర్డ్ గురించి ఇంకా కొన్ని విషయాలున్నాయి. తెలిసిన విషయం తెలియని కోణంలో చూద్దాం. మరో కార్యక్రమంలో డెప్త్గా వెళ్దాం. వన్స్ అగైన్ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం. వందనాలు. ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.